అమరావతికి సింగపూర్ కంపెనీ, మన సింగపూర్ వెళ్ళారు. దీంట్లో చూసారు 143 కోట్లు కట్టమన్నారు, అందుకే వాళ్ళు వచ్చి పారిపోయారు అని. అది ఖర్చు పెట్టింది. వాళ్ళు రూపాయి పెట్టకుండా 52% వచ్చి ఒక కంపెనీ పెట్టి 58% వాళ్ళకి వాటా పెట్టి 42% ఆంధ్ర రాష్ట్రం వాటా పెట్టిన అగ్రిమెంట్ తప్ప నువ్వు చేసింది? అది చేసావు లేదు, రైతు కాదా? నేను అబద్ధం చెప్తున్నావా? ఆ కంపెనీ మేము వెళ్ళిపోతున్నప్పుడు మరి ఖర్చు అయినప్పుడు పెట్టించి చేసాం. ఈరోజు ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఎందుకు రావట్లేదు తెలుసా? రాష్ట్ర ప్రజలను చెప్తున్నాను. రేపు రాబోయే కాలంలో అక్కడ పడుతున్న కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ ఫుట్ కి మినిమం 10,000 నుంచి 12,000-14,000 రూపాయలు ధర పోతుంది. ఇది ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఆ ధర కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందా? అవుతుంది. ఇవాళ రికార్డెడ్ నేను చెప్తుంది. చూసుకోమండి. రేపు వచ్చే సంవత్సరానికి వచ్చి కొన్ని సత్యబాబు గారు తప్పు చెప్పారు, వాళ్ళు అది కాదు, అది 4,000 అవుతుంది, 5,000 అవుతుంది, 3,000 అవుతుంది ఇమ్మండి స్టేట్మెంట్. నేను చెప్తున్నాను. అందుకే ఇలాంటి దాంట్లో ఆ ప్రభుత్వం ఆ పెద్ద దూరి ఈ లోపభూయిష్టమైన దీనిలో ఇరుక్కోకూడదనే వాళ్ళు పక్కన ఉన్నారు. అంతకుముందు ఆ అనామలుగా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో సింగపూర్ దేశం ఏం చేస్తుందో చూసాం కదా మనం. ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చేసి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రభుత్వం వచ్చి ఒక విధానం ఇచ్చింది, రాజ్యాంగంలో ఒక విధానం ఉంది, చట్టాల్లో ఒక విధానం ఉంది, ఆ విధానం ప్రకారం చేయండి. ఎవరు కాదంటారు? అవును, అందరం దానికి సంబంధిస్తాం. అంతేగాని స్వార్థం కోసం, సొంత లాభం కోసం ఆలోచన చేస్తే ఏ రకంగా ఒప్పుకునేది ప్రభుత్వం? ఏ రకంగా ప్రతిపక్ష పార్టీగా దాన్ని సమర్థిస్తాం? చెప్పండి. చాలా ఎక్కడ చూడండి విధానం. అమ్మ పిల్లలు పత్రికలో ప్రధాన పత్రికలో చూస్తున్నాం. ఫీజుకి డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమని. ఎందుకోసం? సుమారు 4,500 కోట్ల రూపాయలు బకాయి ఉంది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది. గత ప్రభుత్వం ఎప్పుడు బకాయి పెట్టిందండి? పూర్వపాలనకి వెళ్ళండి, చూడండి. ఏ రోజు అయితే ఎలక్షన్ కమిషన్ వచ్చి దీనికి ఇప్పుడు రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు మార్చి లాస్ట్ ఆ రోజు నుంచి బకాయి పడింది. అంతకుముందు ఎప్పుడు బకాయి పడిందా? మరి ఈ సంవత్సరాల కాలంలో ఎంత రిలీజ్ చేశారు మీరు? ఈ ప్రభుత్వం 700 కోట్లు. సంవత్సరాలలో ఇవ్వాల్సిందంత మరి పాప పిల్లలు మరి సర్టిఫికేట్ ఇవ్వక వాళ్ళు చదువులు మానేసుకొని ఉండదా? అమెరికా అప్పుడు ఇంకో తీర్చుకోండి. అంటే ఆ పిల్లలు ఏం చేస్తారు? ఆ విధానాన్ని ఎందుకు నష్టపెడతారు? ఆ పాలసీని నాడు నేడు ఆ స్కూల్స్ కంటే ఎక్కడెక్కడే అలాగా పడేశారు. ఆ కోపం ఉంటే మా అమ్మాయి తీర్చుకోండి. అంతే. ఆ పిల్లల చేత చదువుతున్న ఆ స్కూల్స్ వచ్చి అర్థార్థంగా వదిలేస్తే ఏమవుతుంది రాష్ట్రంలో? ఈ సంవత్సరం ఇంకో దేవుడి పోతే ఇంకో రాబోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక పక్క వచ్చి వర్షపాతం తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నాట్లు లేదు, ఉడుపులు కూడా ఉన్నాయి. నాట్లు కూడా లేదు. వేసింది వచ్చి
సకాలంలో నీరు అందుక నష్టపోతున్న రైతులు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఇవ్వాలంటే అయితే ప్రభుత్వం ఆదుకోవాలి, ఇన్సూరెన్స్ అని రావాలి. ఇన్సూరెన్స్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే మేమైతే ప్రభుత్వ ఇన్సూరెన్స్ రైతు తరఫున కట్టింది. ఇప్పుడు చెక్కలే రైతే కట్టుకోవాలంటున్నారు. ఎంతమంది రైతులు మీరు మ్యాపింగ్ చేస్తారు? ఎంతమంది రైతులు కట్టారు? ఎంతమంది చూడచ్చు చెప్పండి. రేపు ఇంప్రూవ్ చేస్తే ఏ విధంగా ఇస్తారో ఆలోచన చేయండి. మళ్ళీ మేము అడిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది చూడడానికి వెళ్తే అప్పుడు పరిగెడతారు ఢిల్లీకి అని చేతి కలిపిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు అమ్మచ్చు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. ఒక్క పంటకి. అంతేనా? ఏ రకంగా మరి సామాన్య బతుకుతాడు రైతు కానీ, రైతు కూలీ కానీ? రైతు కూలీ అయితే ఎన్ఆర్జీ ఇస్తుంది, మహాత్మా గాంధీ పనికి ఉపాధి ఆహార పథకం. ఈ రోజుకి ఆగస్టు 15 మే 15వ తారీఖు నుంచి మే 15, జూన్ 15, జూలై 15, ఆగస్టు 1 అంటే 215 రోజులు. అంటే 60-70 రోజుల నుంచి వాళ్ళకి కూలి డబ్బులు రాలే. అంతకుముందు కొన్ని రోజులు రాలే, తర్వాత ఇచ్చారు. ఇప్పుడు 70 రోజులు. ఏ రకంగా పొందుతారు? ఇది అవసరం కాదా? ఇది ఈ సంవత్సర కాలంలో గొప్పగా చెప్పారు. 3 రోజులు గంతులని గుంతలు పోల్చాలని చెప్పారు. ఏదో అరకు అక్కడ ఇక్కడ చేసిందని గొడవలో బిల్లు ఇచ్చారు, రూపాయి డబ్బు ఇచ్చారండి, అందుకే అప్పుడు చేయడం మానేశారు. ఎక్కడ కొంత అక్కడే ఉంది. వెరిఫై చేయండి. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. హడావిడిగా గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటారో దానికి తగ్గట్టు పర్యవేక్షణ కూడా ఉండాలి, దానికి తగ్గట్టు కావాల్సిన అలొకేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి. ఆ గుంటుంది తప్ప ఈ సంవత్సరాలు ఇంకేమైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి? అక్కడ కావాలి. ఏ ఒకటి కొన్ని ఏ రోడ్డుకి టెండర్ పిలిచారా చెప్పండి? ఆ గొంతులు తప్ప గొంతులు తెచ్చారు, సగం చేశారు, ఆ డబ్బులు ఆపేశారు. ఇంకా మిగతా ఏమైనా పిలిచారా? కొన్ని ఇదో ఈ కార్యక్రమం అని చెప్పింది లేదు. మేము మొదలుపెట్టిన ఆ పోర్ట్లు, ఆ జట్టీలు అవి కూడా అరకు గలాకు ఉంచారు. మాత్రం విదేశాలు వెళ్తే మాత్రం ఆ పేర్లు మాత్రం చెప్పుకుంటున్నారు, ఇవి త్వరలో రాబోతున్నాయని. కానీ కంప్లీట్ చేయట్లేదు. నేను ఉదయం అడిగాను, ఆ పక్కన చింతపల్లి తాలూకా జట్టి ఏం మొదటి టెండర్ పిచ్చండి పెళ్ళేస్తారు. ఇంకా ఎక్కడికి వెళ్తాం? మాటలతో కడుపు నిండదు, మాటలతో పనులు జరగవు. మాటలతో పాటు చేతలు కూడా ఉండాలి, పర్యవేక్షణ కూడా ఉండాలి. పద్నాలుగు నెలల కాలం అవుతుంది, 13 నెలలు 14 నెలలకు వస్తున్నాం. ఇంకెంతకాలం మా మీద మమ్మల్ని బూచారు చూపెట్టి మీరు వచ్చి పబ్బం కడుక్కుందాం అనుకుంటా.